హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీలో జాతీయ ఆదాయం అనే టాపిక్లో చివరి కాన్సెప్ట్ అమ్మ. అదేంటంటే సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్, ఆదాయ చక్రీయ ప్రవాహం. ఓకే, ఆదాయ చక్రీయ ప్రవాహం అని చెప్పేసి టాపిక్ అనేది నేర్చుకుందాం. సో ప్రతి ఒక్కరును కాన్సన్ట్రేషన్గా ఎండ్ వరకు చూడండి. పూర్తిగా చూస్తే మీకు ఈ సబ్జెక్ట్ పైన, ఈ టాపిక్ పైన పూర్తి గ్రిప్ వస్తుంది. ఓకే, అదేవిధంగా డిస్ప్లే చూస్తుండండి. అదేవిధంగా చూసుకుంటే నా వాయిస్ పైన అయితే మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఎవరైతే నా వాయిస్ పై కాన్సన్ట్రేషన్ పెడతారో వాళ్ళకి కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్న విషయం గమనించాలి. ఓకే, సో మనం క్లాస్లోకి వెళ్తే, జాతీయ ఆదాయం అనేది ఒక ప్రవాహ భావన, అంటే అది కంటిన్యూస్గా నిరంతరం జరిగే ప్రక్రియ అనమాట. ఇది నిరంతరం ఒక రంగం నుండి మరొక రంగానికి ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఓకే, ఒక రంగం నుండి మరొక రంగానికి ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. అయితే మనకి ఉత్పత్తి కారకాల సహాయంతో వస్తు సేవలు అనేవి ఉత్పత్తి అవుతాయి. ఓకే, ఉత్పత్తి కారకాల సహాయంతో వస్తు సేవలు అనేవి ఉత్పత్తి అవుతాయి. సో ఆ యొక్క ఉత్పత్తి విలువ, దాన్ని దోహదపడిన ఏవైతే ఉత్పత్తి కారకాలు ఉంటాయో వాటికి ఏమొస్తుందంటే ఆదాయ రూపంలో మనీ వస్తుందమ్మా. ఓకే, ఆదాయ రూపంలో వస్తుందన్నమాట. ఈ ఆదాయాన్ని ఏం చేస్తాం మనం? మళ్ళీ ఈ ఆదాయాన్ని తిరిగి వస్తు సేవలపై మళ్ళీ ఖర్చు పెడతాం. మళ్ళీ ఎగైన్ మళ్ళీ అది ఉత్పత్తికి దోహదపడుతుంది. ఎగైన్ ఉత్పత్తి దోహదపడితే అక్కడ ఎగైన్ మనకి ఏమొస్తుందంటే వస్తు సేవల ఉత్పత్తి వస్తుంది. సో దానివల్ల మనకి ఆదాయం వస్తుంది. ఎగైన్ మళ్ళీ ఆదాయం వస్తుంది. మరి ఏం చేస్తాం అంటే ఇలాగా సర్క్యులర్ ప్రాసెస్ అనమాట. మనకి ఉత్పత్తి కారకాల వల్ల ఉత్పత్తులు వస్తాయి. సో అవేమవుతాయి, ఆ ఉత్పత్తి ద్వారా మనకి ఆదాయం పొందుతాం. సో ఈ ఆదాయం ద్వారా ఎగైన్ మనం దాని మీద పెట్టుబడి పెడతాం, లేదంటే కొన్ని సేవలు అనేది మనం ఖర్చు పెడతాం. సో ఈ ఖర్చుని మళ్ళీ మనకి ఉత్పత్తి దోహదపడుతుందని చెప్పేసి ఇలా కంటిన్యూస్గా ఒక సర్క్యులర్ ప్రాసెస్ అని చెప్పేసి మీరు గమనించాలి. ఓకే, సో అయితే ఆదాయ రంగంలో ఒక రంగం నుండి ఇంకో రంగానికి నిరంతరం ప్రవహిస్తూ ఉంటుందమ్మా. ఓకే, సో నిరంతరం ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. అయితే మన యొక్క ఆర్థిక వ్యవస్థలో 4 రకాల, మన యొక్క ఆర్థిక వ్యవస్థను 4 టైప్స్గా లేదా 4 రంగాలుగా విభజించవచ్చు అనమాట. ఒకటి ఏంటంటే హౌస్ హోల్డ్ సెక్టార్, అంటే గృహ రంగం లేదా కుటుంబ రంగం అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ చూసుకుంటే బిజినెస్ సెక్టార్ లేదా ఫిల్మ్ సెక్టార్ అనొచ్చు అనమాట, అంటే సంస్థలు. ఓకే, సంస్థల రంగం లేదా వ్యాపార రంగం అని చెప్పేసి మన రెండోది. అండ్ మూడోది చూసుకుంటే గవర్నమెంట్ సెక్టార్, అంటే ప్రభుత్వ రంగం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అండ్ నాలుగోది చూసుకుంటే ఫారెన్ సెక్టార్ లేదా రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి అంటాం. దీన్ని ఏంటంటే విదేశీ వ్యాపార రంగం అని చెప్పేసి కూడా మనం తెలుగులో అంటామనే విషయం గమనించండి. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, మనకి గృహ రంగం, సంస్థల రంగం, ప్రభుత్వ రంగం, విదేశీ వ్యాపార రంగం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ గృహ రంగాన్ని, వ్యాపార రంగాన్ని కలిపి ఉంటుందాన్ని సెకండ్ సెక్టార్ మోడల్ అంటామమ్మా. ఓకే, 2 సెక్టార్ ఎకానమీ అంటామమ్మా. అదేవిధంగా చూసుకుంటే గృహ రంగాన్ని, వ్యాపార రంగాన్ని అంటే సంస్థ రంగాన్ని, ప్రభుత్వ రంగాన్ని కూడా కలుపుకుంటే దాన్ని ఏమంటామంటే దాన్ని 3 సెక్టార్ మోడల్ అంటామమ్మా. ఓకే, 3 సెక్టార్ మోడల్ అంటాం లేదా 3 సెక్టార్ ఎకానమీ అంటాం. దీన్ని మనం ఇంకొక పెట్టచ్చు అనమాట, క్లోజ్డ్ ఎకానమీ కూడా అంటామమ్మా. ఓకే, క్లోజ్డ్ ఎకానమీ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ చూసుకుంటే ఈ గృహ రంగం, సంస్థల రంగం, ప్రభుత్వ రంగం, విదేశీ వ్యాపార రంగం, ఈ 4ని కలుపుకుంటే ఏమంటారంటే 4 సెక్టార్. ఓకే, 4 సెక్టార్ లేదా 4 సెక్టార్ ఎకానమీ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఓకే, సో ఈ 4 కలిపితే ఏమంటారంటే అన్ని ఓపెన్ ఎకానమీ మోడల్ అంటాం. ఓకేనా, ఓపెన్ ఎకానమీ మోడల్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు మనకి ఏవైతే అంశాలు ఉన్నాయో
సెకండ్ సెక్టర్ కానీ, థర్డ్ సెక్టర్ కానీ, అండ్ విదేశీ రంగం. సో ఇవన్నీ కలుపుకుంటూ వచ్చేది ఏంటంటే మనకి ఫోర్త్ సెక్టర్ అని చెప్పేసి గమనించాలి. ఓకే, సో మనం క్లాసుకి ఇంకొంచెం ముందుకెళ్తే మనకి మనీ ఫ్లో, అదేవిధంగా చూసుకుంటే రియల్ ఫ్లో. సో దీని గురించి తెలుసుకుందామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ఫ్లో విషయానికి వస్తే, సో అసలు మనీ ఫ్లో అంటే ఏంటి అని చూసుకుంటే, ఒక రంగం నుండి మరొక రంగానికి నిరంతరం అనేది ద్రవ్యం అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఓకే, సో అంటే మనీ అనేది ఒక చేతి నుండి ఇంకో చేతికి, అంటే ఒక రంగం నుండి ఇంకో రంగానికి కంటిన్యూస్గా మారుతూ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట. దీన్నే మనీ ఫ్లో అంటారు. ఓకే, సో అంటే మనీ అనేది ఒక రంగం నుండి వేరే రంగానికి. సపోజ్ చూడండి, కుటుంబ రంగం నుండి, అంటే కుటుంబాలంటే గృహరంగం నుండి, సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి కావాల్సిన ఏవైతే అవసరం ఉంటాయో సంస్థల నుంచి ఆ ఉత్పత్తిని కొనుక్కుంటారు. సో ఆ ఉత్పత్తి సంస్థలు ఏం చేస్తే వాళ్ళకి ఆదాయం వస్తుంది కదా. సో ఈ ఆదాయం వస్తున్నారు ఏం చేస్తారంటే ఎగైన్ కొంత ఖర్చు పెట్టి మళ్ళీ ముడిసరుకు కొంటారు, పెట్టుబడి పెట్టడానికి పెడతారు. సో అదే ఎగైన్ మళ్ళీ దాంతో మళ్ళీ ఉత్పత్తి చేస్తారు. సో అంటే మనీ అనేది ఖర్చు పెడతారు ఇక్కడ. అంటే కొత్త వస్తువు తయారు చేయడానికి సంస్థలు ఏం చేస్తే మనీని ఖర్చు పెడతాయి. సో ఇలా ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే ఆ వచ్చిన ఏదైతే ఉంటాయో రా మెటీరియల్స్, దాంతో ఎగైన్ ఇలా ఏం చేస్తారు, మళ్ళీ కొత్తగా కొత్త ఉత్పత్తిని తయారు చేస్తారు, మళ్ళీ అది గృహరంగానికి ఇస్తారు. ఇది ఏంటంటే ఇలా కంటిన్యూస్ ప్రాసెస్ అవుతుంది. కంటిన్యూస్ ప్రాసెస్లో మనీ అనేది ఒక రంగం నుండి మరొక రంగానికి నిరంతరం అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఓకే, దాన్నే మనం మనీ ఫ్లో అంటాం. ఓకే, అర్థమైంది కదా. అయితే సెకండ్ చూసుకుంటే రియల్ ఫ్లో. ఓకే, రియల్ ఫ్లో విషయానికి వస్తే కుటుంబాలు అనేవి తమ దగ్గర ఉన్న ఉత్పత్తి కారకాలను, ఓకే, ఉత్పత్తి కారకాలను సంస్థలకు అందివ్వగా సంస్థలు వాటి యొక్క ఉత్పత్తిని కుటుంబానికి అందిస్తాయి. ఓకే, గమనించండి, ఉత్పత్తి కారక యజమానులు అంటే కుటుంబ రంగం వాళ్ళు కారక సేవలు ఉత్పత్తిదారులకు, ఓకే, మనకి కారక సేవలు ఏముంటాయమ్మా, భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపకుడు, ఇవి ఉంటాయి కదా. సో ఇవి ఏం చేస్తారంటే ఇవి సంస్థలకు ఇవ్వడం వల్ల ఆ సంస్థలు అనేవి ఆ ఉత్పత్తి కారకాల ద్వారా ఉపయోగించుకొని వస్తు సేవల ఉత్పత్తి అనేది తయారు చేస్తాయి, అంటే ఉత్పత్తిని తయారు చేస్తాయి. సో ఎప్పుడైతే ఉత్పత్తి తయారు చేస్తాయో, సో ఆ ఉత్పత్తి తయారు చేయడం ఏమంటారంటే ఇక్కడ మనం రియల్ ఫ్లో అని చెప్పేసి అంటాం. అంటే ఏదైతే ఉత్పత్తి తయారు చేసి అది ఎవరికి వస్తుంది, మళ్ళీ అది ఎగైన్ వచ్చి ఎవరికి వస్తుంది, కుటుంబానికి వస్తుంది అనమాట. ఇక్కడ మరొక విషయం గమనించండి క్లియర్గా, కుటుంబాలు అంటే గృహరంగం. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే భూమి, మనకున్న భూమి కానీ, శ్రమ, మన యొక్క శ్రమ కానీ, మూలధనం, మన దగ్గర ఉన్న పెట్టుబడి అయితే మూలధనం అది కానీ, వ్యవస్థాపకుడు. సో వ్యవస్థాపకుడు అంటే పరిశ్రమ స్థాపించేవాడు. సో ఇలాంటి వాళ్ళ యొక్క కారక సేవలు ఏవైతే ఉన్నాయో అవి ఉత్పత్తిదారులకి అంటే సంస్థలకు ఇస్తే, సో ఆ కారకాలను ఉపయోగించి తయారు చేసిన వస్తు సేవల ఉత్పత్తిదారుల నుండి కొనేవారికి మళ్ళీ చేరుతాయి అనమాట. అంటే ఎగైన్ ఎవరికి చేరుతాయి, మళ్ళీ అవి కుటుంబ రంగానికే చేరుతాయి. అంటే ఏవైతే కారక సేవలు ఉన్నాయో అవి వస్తు సేవలు వివిధ రంగాల మధ్య ప్రవహించడమే వాస్తవ ప్రయోగం. అదే అంటే రియల్ ఫ్లో అని చెప్పేసి, వాస్తవ ప్రవాహం అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుందమ్మా. ఒకసారి కింద గ్రాఫ్ చూస్తే చూడండి, రియల్ ఫ్లో అదేవిధంగా మనీ ఫ్లో విషయానికి వస్తే కుటుంబం ఏం చేస్తుందంటే ఉత్పత్తి కారకాలని సంస్థలకు ఇస్తాయి, సంస్థలు అవి వస్తువులను తయారు చేస్తాయి, అవి ఎగైన్ ఎవరికి ఇస్తాయి అంటే కుటుంబాలకు ఇస్తాయి. సో ఇది రియల్ ఫ్లో. మనీ ఫ్లో విషయానికి వస్తే కుటుంబాలు అనేవి మనీ అనేది సంస్థలకు ఇస్తాయి. సో ఆ సంస్థలు అనేవి, ఓకే, సంస్థలు అనేవి ఈ చెల్లింపుల ద్వారా అగైన్ మనీ అనేది ఎవరికి ఇస్తుందంటే కుటుంబాలకు ఇస్తున్న విషయం గమనించాలి. అయితే నిజానికి రియల్ ఫ్లో మరియు మనీ ఫ్లో అనేవి నాణ్యమునకు, ఓకే, కాయిన్కి 2 సైడ్స్ లాంటివి అనమాట, 2 వైపులు లాంటివి. అంటే వస్తు సేవల వాస్తవ ప్రవాహం అనేది
దాని వ్యతిరేక దిశలో గల ద్రవ్య ప్రవాహానికి సమానం అని చెప్పేసి గమనించండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ కాన్సన్ట్రేషన్ అనేది నా వాయిస్ పై మాత్రం ఉండాలి. అక్కడ మీకు కనిపించే డిస్ప్లే పైన చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ మాత్రం కనిపిస్తుంది. మీరు నా వాయిస్ పైన కాన్సన్ట్రేషన్ పెడితే తప్పకుండా ఈ టాపిక్ అనేది చాలా ఈజీ అవుతుంది. గమనించండి, మళ్ళీ చెప్తాను. మనకి రియల్ ఫ్లో మరియు మనీ ఫ్లో అనేవి నాణ్యమునకు అంటే ఒక కాయిన్కి 2 సైడ్స్ లాంటివి అనమాట. ఏవైతే వస్తు సేవల వాస్తవ ప్రవాహం అంటే ఈ వస్తు సేవల రియల్ ఫ్లో అనేది దాని వ్యతిరేక దిశలో దాని వ్యతిరేక దిశలో ద్రవ్య ప్రవాహానికి సమానం. అర్థమైంది అనుకుంటాను. సో ఇంకా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఒక సంస్థ ఉందమ్మా, అది 100 కోట్ల వస్తువులు అనేవి గృహ రంగానికి ఇస్తాయి అనమాట. లేదా ఒక 50 కోట్ల వస్తువు లేదా 100 రూపాయల వస్తువులు అనేవి ఎవరికి ఇస్తాయి? గృహ రంగానికి ఇస్తాయి. గృహరంగం అనేది ఏం చేస్తుందంటే దానిపైన 100 కోట్లు అనేది ఖర్చు పెడుతుంది అనమాట. సో ఈ ఖర్చు పెట్టడం వల్ల అగైన్ మరి అది ఎవరికి వెళ్తుందంటే సంస్థలకు వెళ్తాయి. సో ఇదేంటంటే మెయిన్గా మీరు మన సొసైటీలో చూసుకున్నా సరే, ఎక్కడ చూసుకున్నా సరే, మనం ఒక వస్తువు కొంటున్నాం అమ్మ. సో కొన్న తర్వాత వస్తువు మనకు వస్తుంది, మనీ వాళ్ళకి ఇస్తున్నాం. ఇక్కడ చూడండి, వస్తువు వస్తుంది, మనీ వెళ్తుంది. అర్థమైందా? మనకు వస్తుంది, వాళ్ళకి వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే వ్యతిరేక దిశ. అర్థమవుతుందా? వస్తు సేవలు తీసుకుంటే ఏం వస్తుంది? వాళ్ళకి ద్రవ్య ప్రవాహం వస్తుంది. అంటే వ్యతిరేక దిశలో మనకు వస్తే వాళ్ళకి వెళ్తుంది అనమాట. ఎగైన్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మళ్ళీ పెట్టుబడి పెడతారు. సో అయితే వాళ్ళు శ్రమకి వేతనం ఇస్తారు. సో ఇక్కడ ఏంటంటే అక్కడ వాళ్ళు మనీ ఇస్తే వాళ్ళు రా మెటీరియల్ అనేది ఇంకో విధంగా వస్తాయి అనమాట. అంటే ఏంటంటే మనం ఒక వస్తువు కొన్నప్పుడు, మనకు వస్తువు వచ్చినప్పుడు మన నుంచి ఏంటంటే మనీ వాళ్ళకి వెళ్తుంది. అంటే వ్యతిరేక దశలో ఉంటాయి. అంటే కాయిన్కి 2 సైడ్స్ లాంటివి అని చెప్పేసి గమనించండి. మనీ ఫ్లో అండ్ రియల్ ఫ్లో. ఇక్కడ ఫ్లో ఏ విధంగా ఉంటుందంటే వస్తు సేవల ఉత్పత్తి ఏవైతే ఉన్నాయో వస్తువులు అవుతుంటుంది, అదేవిధంగా మనీ కూడా అవుతున్న విషయం మీరు గమనించాలి. సో అదేవిధంగా చూసుకుంటే నెక్స్ట్ మార్కెట్స్ అనేవి 2 టైప్స్ అమ్మ. సో ఒకటి ఫ్యాక్టర్ మార్కెట్. ఒకటి ఫ్యాక్టర్ మార్కెట్ అండ్ రెండోది చూసుకుంటే ప్రోడక్ట్ మార్కెట్. ప్రోడక్ట్ మార్కెట్. ఇక్కడ ఫ్యాక్టర్ మార్కెట్ అంటే ఏదైతే కారక మార్కెట్లో ఉత్పత్తి కారకాలు విక్రయాలు అనేవి జరుగుతాయమ్మా. కారక మార్కెట్లో ఉత్పత్తి కారకాలు అయితే ఏమున్నాయో వాటి యొక్క విక్రయాలు అనేది జరుగుతాయి. సో దీన్ని అప్పర్ అవుట్ సర్కిల్ అంటారు. అప్పర్ అవుట్ సర్కిల్ అని చెప్పేసి అంటారు అనమాట. సో ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి ఫ్యాక్టర్ దాంట్లో అమ్మ. కారక అని వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం ఫ్యాక్టర్ అని చెప్పేసి గమనించాలి. అంటే ఫ్యాక్టర్ మార్కెట్లో అంటే ఉత్పత్తి కారక సేవలు కొన్ని మార్కెట్ ఫ్యాక్టరీలో మార్కెట్ అని చెప్పేసి ఇది ఇక్కడ చెప్పాం కదా. సో ఇది కొంచెం పక్కన పెడితే నార్మల్గా ఇది ఏంటంటే గమనించండి, కారక మార్కెట్లో ఉత్పత్తి కారకాలు విక్రయాలు అనేవి అంటే క్రయ విక్రయాలు ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరుగుతాయి. సో దీన్నే అప్పర్ అవుటర్ సర్కిల్ అంటారు. అదేవిధంగా వస్తు మార్కెట్లో వస్తు మార్కెట్ విషయానికి వస్తే వస్తు సేవల క్రయ విక్రయాలు అనేవి జరుగుతాయి. దీన్ని ఏమంటారంటే లోవర్ అవుట్ సర్కిల్ అంటారు. అంటే గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఏం లేదమ్మా, నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక దగ్గర ఏంటంటే ఉత్పత్తి కారకాలు అనేవి వెళ్తే ఇంకో దగ్గర ఏమవుతుందంటే వస్తు సేవలు అనేవి వెళ్తాయని చెప్పేసి గమనించాలి. కొంచెం ముందుకెళ్తే మీకు అర్థమవుతుంది. ఒక్కసారి చూడండి, 2 రంగాల ఆర్థిక వ్యవస్థలో ఆదాయ చక్రీ ప్రవాహం అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కుటుంబ రంగం అంటే 2 రంగం అంటే ఏంటంటే సెకండ్ సెక్టార్ ఎకానమీ అమ్మ. సెకండ్ సెక్టార్ ఎకానమీలో ఆర్థిక వ్యవస్థలో ఆదాయ చక్రీ ప్రవాహం అనేది చూసుకుంటే ఇక్కడ చెప్పుకున్నాం ఆల్రెడీ. కుటుంబ రంగం మరియు వ్యాపార రంగం లేదా సంస్థల రంగం 2 కలిపి ఉంటే వాటిని ఏమంటారంటే సెకండ్ సెక్టార్ ఎకానమీ అని చెప్పేసి అంటాం. సెకండ్ సెక్టార్ ఎకానమీ అని చెప్పేసి మనం అంటాము. అయితే దీనిలో ఉపరంగాలు ఉన్నాయి.
సో ఏంటి ఉపరంగాలు అంటే పొదుపు ఉన్నప్పుడు పొదుపు లేనప్పుడు. ఓకే, పొదుపు ఉన్నప్పుడు పొదుపు లేనప్పుడు అని చెప్పేసి మనం గమనించాలి. సో ఇప్పుడు మనం పొదుపు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, పొదుపు లేనప్పుడు ఏ విధంగా ఉందని చెప్పేసి నేర్చుకుందాం. ఓకే, రైట్. సో పొదుపు లేనప్పుడు సెకండ్ సెక్టార్, ఓకే, సెకండ్ సెక్టార్లో ఏ విధంగా ఉంటో చూసుకుంటే, అంటే మన యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది సెకండ్ సెక్టార్లో ఏ విధంగా ఉంటుంది ఎప్పుడు పొదుపు అనేది లేనప్పుడు చూసుకుంటే. ఇక్కడ గమనించండి, కుటుంబాలు సంస్థలు అస్సలు పొదుపు చేయవు. ఓకే, సో అంటే దాని మీనింగ్ అనేది చెప్తాను ముందు. నార్మల్గా ఈ వితౌట్ సేవింగ్ ఏదైతే ఉందో, అంటే పొదుపు లేనప్పుడు ఏమంటుంటుందో దాన్ని సంపూర్ణ వ్యయ ఆర్థిక వ్యవస్థ అంటారు. అంటే పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టే ఆర్థిక వ్యవస్థ అన్నమాట. ఎక్కడ మనకి ₹1 కూడాను స్ట్రక్ అవ్వదు. ఓకే, ఇక్కడ ప్రభుత్వ రంగం మరియు రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ రెండు తీసివేసి ఏదైతే మనకి కుటుంబ రంగం మరియు సంస్థల రంగం అంటే వ్యాపార రంగం ఉన్నాయో, సో వాటి యొక్క ప్రమేయం మాత్రమే ఉండాలి అని చెప్పేసి గమనించండి. ఒక ఉత్పత్తి కారక యజమాని అతను గృహరంగం తన కారక సేవలను సంస్థలకు విక్రయించి, గమనించండి ఒకసారి, కుటుంబ రంగం ఇక్కడ ఉంది మీకు గ్రాఫ్లో. కుటుంబ రంగంలో ఉత్పత్తి కారకాలు చూసుకుంటే ఏమున్నాయి మనకి, భూమి, శ్రమ, మూలధనం, అదేవిధంగా ఏంటమ్మా వ్యవస్థాపకుడు అని చెప్పేసి ఉన్నాయి. ఓకే, సో ఇవి ఇచ్చి వాటి నుంచి ఏం పొందుతాడంటే భూమికి బాటకం, శ్రమకు వేతనం, మూలధనంకి వడ్డీ, అదేవిధంగా వ్యవస్థాపకుడికి లాభం రూపంలో ఆదాయాన్ని అయితే పొందుతాడు. అయితే సంస్థలు అనేవి ఈ ఉత్పత్తి కారకాల సహాయంతో వస్తు సేవలను ఉత్పత్తి చేసి అవి ఎవరికి ఇస్తాయంటే మళ్ళీ అగైన్ కుటుంబాలకి విక్రయిస్తాయమ్మా. ఓకే, కుటుంబ రంగం అనేది ఉత్పత్తి కారకాలను ఇస్తుంది ఎవరికి, సంస్థలకి. సంస్థలు ఏం చేస్తాయి, సంస్థలు అనేవి ఉత్పత్తి కారకాలతో తయారైన వస్తు సేవలను, ఆ వస్తు ఉత్పత్తిని ఆ యొక్క కుటుంబాలకి మళ్ళీ తిరిగి విక్రయిస్తాయి అన్నమాట. ఓకే, సో ఇలా చేసినవి ఏమనేది సంస్థలకు యొక్క ఆదాయం అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి కొంచెం ముందుకెళ్తే ఒకసారి చూడండి అమ్మా. కుటుంబ రంగం ఉంది. సో కుటుంబ రంగం అనేది ఏమిస్తుంది సంస్థల కంటే, మనకి ఉత్పత్తి కారకాలను ఇస్తుంది. ఏంటవి, భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపకుడు. అయితే అదే టైంలో సంస్థలు అనేవి కుటుంబాలకి ఏమిస్తాయంటే కొంచెం పైన చూసుకుంటే, సో వాటి యొక్క ప్రతిఫలాలు ఇస్తాయి అన్నమాట. ఏమున్నాయి అవి, బాటకం, వేతనం, అదేవిధంగా వడ్డీ, లాభం. సో దాన్ని అయితే తిరిగిస్తాయి. అదేవిధంగా చూసుకుంటే సంస్థలు అనేవి, ఓకే, సంస్థలు అనేవి ఏం చేస్తాయంటే ఎవరైతే ఈ ఉత్పత్తి కారకాల ద్వారా ఉత్పత్తి అయిన వస్తువులు ఉన్నాయో దానిని ఎవరికి ఇస్తాయంటే కుటుంబాలకు ఇస్తాయి. ఓకే, ఎలా వస్తు సేవలు తయారు చేసి వాళ్ళకి ఇస్తాయి. సో కుటుంబాలు ఏం చేస్తారు, అవి వాళ్ళు మళ్ళీ వాటిని కొనుగోలు చేస్తారు, మనీతో వచ్చి కొనుగోలు చేస్తారు. ఎక్కడి నుంచి అంటే సంస్థల నుంచి. ఇక్కడ ఏం లేదు, చాలా చిన్న కాన్సెప్ట్ అన్నమాట. ఏం లేదమ్మా, మీరు ఒక వస్తువు కొన్నప్పుడు మీరు రూపాయి మనీ వాళ్ళకి ఇస్తే వస్తు రూపంలో మనకు వస్తుందన్నమాట. అంటే ఇక్కడ రెండు, మనది కుటుంబం. మీరు ఒక పెన్ కొనాలనుకోండి, సో పెన్ అనేది మీరు కొన్నప్పుడు ₹10 వాళ్ళకి ఇస్తే ₹10 అనేది వాళ్ళకి వెళ్ళింది, అంటే ద్రవ్య రూపంలో వెళ్ళింది. వాస్తవ రూపం మీకు ఏమొచ్చింది, పెన్ వచ్చింది. సో ఈ విషయం కోసమే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పెద్దగా ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. అయితే ఈ టెర్మినాలజీ వచ్చేసరికి ఏంటంటే కొంచెం కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంది తప్ప ఇక్కడ ఎలాంటి గుర్తుపెట్టుకోవాల్సింది చాలా కష్టము భయపడాల్సింది అయితే ఏం లేదు.
ఓకే, రూపాయి నువ్వు ఇచ్చినప్పుడు ఆ రూపాయి సంబంధించిన వస్తువు నీకు వస్తుంది. అంటే నీకు ద్రవ్య రూపంలో మనీ ఫ్లో అనేది నీ నుంచి వెళ్తుంటే అట్నుంచి నీకైనా వస్తు రూపంలో వస్తుంది. అంటే వ్యతిరేక దశలో అని చెప్పేసి గమనించాలి. ఓకే, కాన్సెప్ట్ అర్థం అనుకుంటాను. ఇక్కడ మరికొంచెం చూసుకుంటే కుటుంబాలకు వచ్చే ఆదాయం అనేది చూసుకుంటే, ఓకే, కుటుంబాలకి వచ్చే ఆదాయం చూసుకుంటే సంస్థలు చేసే వ్యయం అంటే ఎలా అని చెప్పి మీ డౌట్ రావచ్చు. కుటుంబాలకు ఏ విధంగా ఆదాయం వస్తుందంటే వాళ్ళ భూమి ఉంది, శ్రమ ఉంది. సపోజ్ చూడండి అమ్మా, కుటుంబంలో ఒక పర్సన్ మీరు, సో మీ యొక్క ఉత్పత్తి కారకమైన అంటే శ్రమ, మీ యొక్క కష్టం, మీరు ఉద్యోగం చేస్తున్నారు. సో మీరు ఉద్యోగం చేసినప్పుడు మీరు ఉత్పత్తి కారకాలు అవుతారు కదా. సో దానివల్ల మీకు వచ్చే ప్రతిఫలం ఏంటంటే జీతం వస్తుంది, అవునా కదా. సో ఎవరు ఇస్తారు మనకి? ఏదైతే కంపెనీలు చేస్తామో, ఏదైతే సంస్థ చేస్తున్నామో, ఏదైతే డిపార్ట్మెంట్ చేస్తున్నామో మనకి ఇస్తారనమాట. అంటే ఇక్కడ కుటుంబాలకు వచ్చే ఆదాయం విధంగా ఉంటుందంటే సంస్థలు చేసే ఖర్చులు అనేవి కుటుంబాలకి ఆదాయం వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే సంస్థలకు వచ్చే ఆదాయం అనేది కుటుంబాలు చేసే వ్యయం. అంటే నువ్వు ఒక ప్రోడక్ట్ అనేది కొన్నావు, నువ్వు కొన్న తర్వాత సో కొన్నప్పుడు నీకు వస్తువు నీకు చేతికి వస్తే నువ్వేమిస్తున్నావు? మనీ ఇస్తున్నావు. అంటే నువ్వు చేసే ఖర్చు అనేది సంస్థలకి అనేది లాభం వస్తుందని చెప్పేసి గమనించాలి. ఓకే, అదేవిధంగా కుటుంబాల యొక్క వినియోగం అనేది సంస్థల యొక్క ఉత్పత్తి అని చెప్పేసి చెప్పచ్చు. అంటే నీకు ఇక్కడ కుటుంబాలు వినియోగించే కొలదే సంస్థలను ఉత్పత్తి చేస్తుంటాయి. సో ఆ ఉత్పత్తి మనకి ఎలాగైతే చేస్తారో మనం ఆ విధంగా వినియోగించుకుంటాం. అంటే కుటుంబాల వినియోగం ఈజ్ ఈక్వల్ టు సంస్థల యొక్క ఉత్పత్తి అని చెప్పేసి కూడా గమనించాలి. నెక్స్ట్, ద్రవ్య ప్రవాహం ఈజ్ ఈక్వల్ టు వాస్తవ ప్రవాహం. సో ఇది మళ్ళీ చెప్తానండి. ఇక్కడ ఏం లేదు, నువ్వు రూపాయి ఇస్తేనే మీకు ఒక చొకటి వస్తుంది, 10 రూపీస్ ఇస్తేనే మీకు ఒక పెన్ వస్తుంది. అంటే నువ్వు ద్రవ్య రూపంలో ఇస్తే నీకు వస్తు రూపంలో వస్తుంది. అంటే ఇక్కడ ద్రవ్య రూపం ఈజ్ ఈక్వల్ టు ఏమైందమ్మా? వాస్తవ ప్రవాహం, లేదా ద్రవ్య ప్రవాహం ఈజ్ ఈక్వల్ టు వాస్తవ ప్రవాహం అని చెప్పేసి మీరు గమనించాలి. అయితే ప్రతి వాస్తవ ప్రవాహం ద్రవ్య ప్రమాణానికి సమానంగా మరియు వ్యతిరేకంగా ఉంటుంది అని చెప్పేసి గమనించాలి. ఓకే, సమాన క్వాంటిటీ ఉంటుంది, బట్ ఇచ్చిపుచ్చుకోవడం అనేది వ్యతిరేకంగా ఉంటుంది. నువ్వు నాకు ఇస్తే నేను తిరిగి ఇస్తా. అది ఎలా అంటే ఏంటంటే మనీ వస్తుంది, మనకి మనీ వస్తే ఏమవుతుంది? వస్తువు పోతుంది. వస్తువు వస్తుంది అంటే మనీ పోతుంది అని చెప్పేసి గమనించాలి. అదేవిధంగా పొదుపు లేకుండా పూర్తిగా ఏదైతే ఖర్చు చేస్తారో దాన్ని ఆల్రెడీ చెప్పాం. దాన్ని ఏమంటారంటే సంపూర్ణ వ్యయ ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి అంటామని చెప్పేసి మనం చెప్పుకోవచ్చమ్మా. అయితే దీంట్లో ఇంకా చాలా చాలా విషయాలు ఉంటాయి. మీరు ఒకసారి ఏంటంటే ఇంకా డీప్గా ప్రతి పాయింట్ అర్థం కావాలనుకుంటే ఒకసారి అయితే మీ బుక్స్ చూడండి. బట్ దీంట్లో ఉన్న మ్యాటర్ మాత్రం ఓవరాల్గా ఇదే విషయం గమనించాలి. నెక్స్ట్ చూసుకుంటే పొదుపు ఉన్నప్పుడు సెకండ్ సెక్టార్, ఓకే, 2 రంగాల ఆర్థిక వ్యవస్థ విత్ సేవింగ్ అనమాట. ఇక్కడ నిజానికి కుటుంబాలు తమకు వచ్చిన ఆదాయం అంతను ఖర్చు చేయవమ్మా, అవునా కాదా? కుటుంబాలు అనేవి వచ్చిన ఆదాయం మొత్తం ఖర్చు చేస్తాయంటే మనకు 10,000 రూపాయలు వచ్చింది అనుకోనమ్మా. సో ఆ మంత్లో 9,500 రూపాయలు ఖర్చు అవుతుంది, కానీ 500 రూపాయలు అనేది మనకి సేవింగ్స్ ఉండిపోతాయి. ఎందుకంటే మేబీ ఫ్యూచర్లో ఖర్చులు ఉండొచ్చేమని చెప్పేసి ఇప్పుడే మనం సేవ్ చేస్తాం, పొదుపు చేస్తాం. ఓకే, సో 10,000కి ఒక 500 రూపాయలు అనేది మనం సేవ్ చేస్తాం అనమాట. అయితే ఆదాయంలోనూ ఓకే వ్యయం చెయ్యని భాగమే పొదుపు అనమాట. ఓకే, మనకు వచ్చిన ఆదాయంలో ఏదైతే మనం ఖర్చు పెట్టమో అదే పొదుపు అనే విషయం గమనించాలి. పొదుపు అంటే ఈ డ్వాక్రా సంఘాల్లో పొదుపు కాదమ్మా. సో అది వేరే, అది కూడా పొదుపు అని పిలుస్తున్నాం. అయితే ఏంటంటే మన రియల్ లైఫ్లో కూడా మనం ఖర్చు పెట్టకుండా ఏదైతే ఉంటుందో అది పొదుపు అనే విషయం గమనించాలి. ఓకే, సో అయితే మనకి ఇవి ఎలా ఉపయోగపడతాయి అంటే పొదుపు అనేది ఊహించని ఏదైనా అవసరం, సడన్గా ఏదో సమస్య వస్తుంది, సడన్గా ఎవరో ఒంట్లో పడుతుంది, సడన్గా ఈ పెళ్ళి ఎవరిదో అవ్వచ్చు, సడన్గా అక్కడ వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి ఈ యొక్క పొదుపు అయితే మనం ఖర్చు పెడుతున్న విషయం గమనించాలి. ఓకే, సడన్గా మనకు అవసరం వచ్చినప్పుడు వాటిని అయితే మనం ఖర్చు పెడుతున్న విషయం గమనించాలి. ఓకే, అయితే పొదుపు అనేది ఆదాయ ప్రవాహాన్ని రోజు రోజుకు తగ్గిస్తుంది. ఎందుకు అంటే
మనకు వచ్చిన ఏదైతే మనీ ఉందో దాన్ని పొదుపు చేసుకుంటూ పోయామమ్మా. సో ఇలా పొదుపు చేసుకున్న పోయినప్పుడు ఏంటంటే ఆ మనీ అనేది అట్లా అక్కడ స్ట్రక్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే స్ట్రక్ అవుతుందో ప్రవాహం అనేది తగ్గిపోతుంది. ఓకే, అంటే సంస్థల నుంచి మనకు వచ్చే ఆదాయం, మన నుంచి సంస్థలకు వచ్చే ఆదాయం అంటే ఎలా అంటే మనం సంస్థలకి మనీ ఇస్తాం, సంస్థలు మనకి ఉత్పత్తికారక వస్తువులను ఇస్తారు. సో ఇక్కడ మనీ సేవడం వల్ల అక్కడ సంస్థలు ఖర్చు పెట్టి ఏదైతే వ్యయం ఉందో అక్కడ అది పెండింగ్లో ఉంటుందన్నమాట. అంటే రోజు రోజు తగ్గుతున్న విషయం. అంటే దీన్ని ఏమంటారు అంటే లీకేజ్ అంటారు. ఓకే ఓకే లీకేజ్ అని చెప్పేసి అంటారు అనమాట. ఇంకొంచెం చూసుకుంటే సంస్థలు కూడా మనకి ఆదాయం అంతను కారక వస్తువులపై వ్యయం చేయవు. ఎందుకంటే వీటిని నిధులుగాను కొన్ని పంచిపెట్టబడని లాభాల రూపంలో అయితే కొంత పొదుపు చేసుకుంటారు. అంటే ఫ్యూచర్లో మనకి దీని నుండి కొత్త పెట్టుబడి పెట్టడానికి అయితే సంస్థలు కూడాను పూర్తి స్థాయిలో ఆ మనీ అనేది ఖర్చు పెట్టడం విషయం గమనించాలి. ఇక్కడ లీకేజ్ చెప్పుకున్నాం. సో లీకేజ్ అంటే ఏంటి చూసుకుంటే సంస్థల నుండి కుటుంబాలు పొందిన ఆదాయం అంతా వినియోగం చేయకుండా కొంత మాత్రం పొదుపు చేస్తే సంస్థలకు వెళ్ళే ఆదాయం తగ్గిపోతుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఏదైతే మనీ ఉందో దాంతో వస్తువులు కొనుక్కుంటే సో సంస్థలు ఏం చేస్తే ఆ యొక్క మనీతో వాళ్ళు ఎగైన్ వస్తువులు ఉత్పత్తి చేసి మనకి ఇస్తారు. ఎప్పుడైతే మనం ఈ పొదుపు చేసామో ఏమవుతుంది, కుటుంబాలకు ఏదైతే పొందంటే కుటుంబాలకు వచ్చే ఆదాయం ఏదైతే ఉందో సో వాళ్ళు పొదుపు చేసినప్పుడు అది సంస్థలకు వెళ్ళే ఆదాయం అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే కుటుంబ రంగం నుండి సంస్థ రంగానికి ఆదాయం ప్రవహిస్తున్నప్పుడు పొదుపు అనేది వ్యయాన్ని తగ్గించడం ద్వారా ఆదాయ ప్రవాహాన్ని అయితే తగ్గించడం అనమాట. ఓకే, సో అందువల్ల ఏంటంటే పొదుపుని ఏమంటారంటే లీకేజ్ అంటారు, లేదా లీకేజ్ ఇన్ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అని చెప్పేసి అంటారు అనమాట. ఓకే, పొదుపు అనేది ఏమంటారంటే లీకేజ్ ఇన్ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇటీవల కాలంలో కరోనా క్రైసిస్ వల్ల అందరి దగ్గర మనీ ఉంది, కొంతమంది దగ్గర కొంతమంది లేకపోవచ్చు. కానీ ఏమైంది, మనకి ఉత్పత్తులన్నీ ఆగిపోయాయి. ఒకటి. సెకండ్, ఉత్పత్తులు ఆగిపోయినప్పుడు ఆటోమేటిక్గా మన దగ్గర మనీ ఖర్చు పెట్టడం కూడా ఉన్నాయి. ఎందుకంటే బయటకు వెళ్తే పానీపూరి బండి నుంచి స్టార్ట్ చేస్తే మనం తినంది మనం ఖర్చు పెట్టడం లేదనమాట. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో కరోనా వచ్చింది, లాక్డౌన్ 1 అయిపోయింది, లాక్డౌన్ 2, 3 అయిపోయింది, 4 అయిపోయింది, అండ్ నెక్స్ట్ అన్లాక్ 1 ఇప్పుడు వచ్చింది, నెక్స్ట్ అన్లాక్ 2 కోసం అయితే ఆలోచిస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే ప్రజల దగ్గర మనీ ఉంది కానీ అప్పట్లాగా ధైర్యంగా వెళ్ళి పానీపూరి బండికి వెళ్ళి పానీపూరి తింటున్నారంటే తినరు. ఇక్కడ ఏమవుతుందంటే ఖర్చు అనేది పెండింగ్ ఉండిపోతుంది కదా. ఓకే, సో ఏదైతే సంస్థ సపోజ్ పానీపూరి బండి సంస్థ అనుకోండి, సో అతనికి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. మనం అతనికి మనీ రూపంలో అంటే ద్రవ్య రూపంలో అంటే మనీ ఫ్లో అనేది ఇస్తే ఆయన మనకి వస్తు రూపంలో పానీపూరి ఇస్తారు మనకి, అవునా కదా. ఎప్పుడైతే మనం ఆ పానీపూరి బండికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ పొదుపు ఏర్పడుతుంది. దానివల్ల ఆ పానీపూరి బండి వాడికి వచ్చే ఆదాయం అనేది తగ్గిపోతుంది. ఇది పానీపూరి క్లాస్ కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఎప్పుడైతే పొదుపు అనేది కొన్ని సిచ్యువేషన్లు కొంతమంది నార్మల్గా పొదుపు చేస్తారనమాట, వచ్చిన ఆదాయంలో కొంత అయితే ఏదైతే పొదుపు చేస్తారో సో ఆ పొదుపు వల్ల ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సంస్థలకు అయితే వచ్చే మనీ అనేది తగ్గుతున్న విషయం గమనించాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ యొక్క ప్రవాహం మారి పెరగాలంటే ఏం చేయాలంటే ఇలా పొదుపు చేసిన ఏదైతే మనీ ఉందో దాన్ని పెట్టుబడిగా మారాలన్నమాట. అంటే లీకేజ్ అనేది ఏ విధంగా మారాలి, మనకి సేవింగ్స్ అంటే పెట్టుబడిగా మారాలని చెప్పేసి గమనించాలి. ఓకే, సో ఇక్కడ ఇంజెక్షన్ చూసుకుంటే ఇంజెక్షన్ కోసం మాట్లాడదాం. సంస్థలు అనేవి రుణాలు తీసుకున్న మొత్తాన్ని తిరిగి పెట్టుబడి పెడతాయి. ఓకే, సంస్థలు ఏవైతే ఉన్నాయో ఏవైతే తీసుకున్న రుణాలుగా తీసుకున్న మొత్తాన్ని మొత్తం పెట్టుబడి పెడతాయి.
సో పెట్టుబడి కూడా మనకి ఖర్చులోకి వస్తుంది కదా, వ్యయం కింద వస్తుంది. సో కాబట్టి పెట్టుబడి ఆదాయ ప్రవాహాన్ని పెంచుతుంది. ఓకే, పెట్టుబడి అనేది ఆదాయ ప్రవాహాన్ని అయితే పెంచుతుంది. అందువలన పెట్టుబడిని ఇంజెక్షన్ ఇంటూ ది సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అని చెప్పేసి అంటారు. రేపొద్దున ఎగ్జామ్లో ఇంజెక్షన్ ఇంటూ ది సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అంటే ఏంటి అని చెప్పేసి అంటే, ఓకే, ఇక్కడ ఇంజెక్షన్ పెట్టుబడిని ఇంజెక్షన్ ఇంటూ అంటే ఏదైతే సేవింగ్స్ ఉన్నాయి కదా, సేవింగ్స్ అనేది పెట్టుబడిగా మారితే సో ఆ పెట్టుబడిని ఏమంటామంటే మనం ఇంజెక్షన్ ఇంటూ ది సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అని చెప్పేసి అంటాం. ఈ విషయాన్ని అయితే మీరు గమనించాలి. ఓకే, సో ఇంకొంచెం ముందుకు వెళ్తే సో ఈక్విలిబ్రియం, సో ఆదాయ చక్రీయ ప్రవాహం సమతుల్యంగా ఉండాలంటే కుటుంబాలు సంస్థలు చేసే పొదుపు అనేది సంస్థలు చేసే పెట్టుబడికి సమానంగా ఉండాలి. ఓకే, సంస్థలు చేసే పొదుపు అనేది సంస్థలు చేసే పెట్టుబడిగా ఉండాలి. అంటే ఎంతైతే మనకి సంస్థలకు వచ్చే ఆదాయం లేదా పొదుపు ఉందో సో అది ఆదాయం కదా, ఇక్కడ పొదుపు. వాళ్ళు పొదుపు మొత్తం ఉన్న ఏ విధంగా మారాలంటే పెట్టుబడిగా మారితే ఇది ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంటుందని చెప్పేసి గమనించాలి. నెక్స్ట్ చూసుకుంటే 3 రంగాల ఆర్థిక వ్యవస్థలో ఆదాయ చక్రీయ ప్రవాహం. ఓకే, థర్డ్ సెక్టర్ ఇన్కంలో ఆదాయ చక్రీయ ప్రవాహం గురించి తెలుసుకుందాం. ఇక్కడ 2 రంగాల ఆర్థిక వ్యవస్థని ప్రభుత్వ రంగాన్ని చేర్చితే ఏదైతే గృహ రంగం కానీ సంస్థల రంగం కానీ దీన్ని ప్రభుత్వ రంగాన్ని చేస్తే వచ్చేది ఏంటంటే మనకి ఏమొస్తుందమ్మా, థర్డ్ సెక్టార్ ఎకానమీ వస్తుంది. విషయం గమనించాలి. ఓకే, సో దీన్ని ఏమంటాం అంటే పాలిత ఆర్థిక వ్యవస్థను కూడా అంటాం. ఓకే, పాలిత ఆర్థిక వ్యవస్థను తెలుసుకుని అంటాం. ఇక్కడ చూడండి, చాలా ఈజీ కాన్సెప్ట్, ఏముండదు. ఒకసారి ఫిగర్ చూసి మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకే, చూడండి అమ్మ ఒకసారి. కుటుంబాలు అనేవి ఏం చేస్తాయి? సో కుటుంబాలు నార్మల్గా ఏం చేస్తాయమ్మా, వాళ్ళు ఉత్పత్తి కారకాలను అయితే సంస్థలకు ఇస్తాయి. ఓకే, సంస్థలకు ఇస్తే సంస్థలు ఏం చేస్తాయి, ఆ కారక ప్రతిఫలాలు అనేవి కుటుంబానికి ఇస్తాయి. ఓకే, సో కుటుంబానికి ఇచ్చిన తర్వాత ఇక్కడ కుటుంబాలు అనేవి కొంత పన్ను రూపంలో ప్రభుత్వ రంగం కడతారు, అండ్ సంస్థలు కూడా కొంత పన్ను రూపంలో ఎవరికి కడతారు, ప్రభుత్వానికి కడతారు. ఓకే, సో ఇలా ప్రభుత్వానికి కొంత మనీ వస్తుంది. సో ఇలా మనీ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొన్ని సబ్సిడీలు అనేవి ఎవరికి ఇస్తుందంటే వ్యాపార రంగానికి ఇస్తుంది. అదేవిధంగా బదిలీ చెల్లింపులు అనేవి కుటుంబ రంగంకి ఇస్తుంది. ఇక్కడ బదిలీ చెల్లింపులు అంటే పెన్షన్స్ కానీ ఏవైతే మన స్కీమ్స్ ఉన్నాయి కదా, సపోజ్ మన స్టేట్లో చూసుకున్నా సరే జగనన్న చేదోడు వాదోడు, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ రైతు భరోసా. సో ఇలా చూసుకుని ఏంటంటే ఇవన్నీ ఏమవుతాయంటే బదిలీ చెల్లింపులు. ఓకే, సో ఇవన్నీ బదిలీ చెల్లింపులు అంటే మనకి గవర్నమెంట్ అనేది సంక్షేమ ఫలాల ద్వారా అంటే అన్న పేరుతో అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో వీటిని మనం ఏమంటామంటే బదిలీ చెల్లింపులు అని చెప్పేసి గమనించాలి. రేపు పొద్దున్న బదిలీ చెల్లింపు విషయానికి వస్తే ప్రభుత్వ రంగం పక్కన పెడితే నార్మల్గా మన ఇంటిలో చూసుకుంటే బదిలీ చెల్లింపు అంటే ఏంటంటే మీ డాడీ మీకు పాకెట్ మనీకి ఇచ్చే ఖర్చు అనమాట. ఓకే, సో అవి వాటిని మనం ఆదాయకంగా గణించకూడదు, కేవలం బదిలీ చెల్లింపులు అని చెప్పేసి అన్న విషయం గమనించండి. ఓకే, అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ సంస్థలు కానీ కుటుంబాలు కానీ అదేవిధంగా చూసుకుంటే ప్రభుత్వ రంగం కానీ కొంత సేవింగ్స్ అనేవి ఉంచుకుంటాయని చెప్పేసి గమనించండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే 4 రంగాల ఆర్థిక వ్యవస్థలో చక్రీయ ప్రవాహం. ఓకే, 4 రంగాల ఆర్థిక వ్యవస్థలో చక్రీయ ప్రవాహం. ఇక్కడ 4 రంగాల గురించి తెలుసుకుందాం. గ్రీన్ లేదమ్మా, మొత్తం ఏవైతే 3 రంగాలు ఉన్నాయో వాటికి విదేశీ వ్యాపారం కలిపితే మనకు వచ్చేది ఏంటంటే ఏమొస్తుందంటే 4 రంగాలు అంటే 4th సెక్టార్ ఎకానమీ అనేది
వస్తున్న విషయం గమనించాలి. అయితే ఇంతకుముందు చెప్పాను మీకు, ఇక్కడ మళ్ళీ అగైన్ ఏమవుతుందంటే హౌస్ హోల్డ్ ఉంటుందమ్మా, తర్వాత క్యాపిటల్ ఉంటుంది, క్యాపిటల్ మార్కెట్ వ్యాపార రంగం ఉంటుంది, గవర్నమెంట్ సెక్టర్ ఉంటుంది, ఓకే, దాంతోపాటు విదేశీ రంగం ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకి ఏవైతే హౌస్ హోల్డ్ నుంచి ఈ క్యాపిటల్ ఏవైతే వ్యాపార రంగానికి ఏమవుతుందంటే మనకి మన నుంచి ఉత్పత్తి కారకాలు వెళ్తాయి. సో మనకి వాటి నుంచి ఏమొస్తుందంటే మనకి వస్తు సేవలు వస్తాయి. అదేవిధంగా చూసుకుంటే గవర్నమెంట్ నుంచి సంస్థలకు సబ్సిడీలు వెళ్తాయి, మనకి స్కీమ్స్ ద్వారా బదిలీ చెల్లింపులు వస్తాయి. అదేవిధంగా విదేశీ వ్యాపార రంగం చూసుకుంటే విదేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తాం అండ్ విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఈ విధంగా ఏంటంటే 4 సెక్టార్లో మొత్తం అన్ని అంశాలు అయితే కలిగి ఉంటాయి. అయితే ఒకసారి చూడండి, ఆల్రెడీ చెప్పాను, క్లోజ్డ్ ఎకానమీ విషయానికి వస్తే విదేశీ వ్యాపారం అనేది ఉండదు అనే విషయం గమనించాలి. ఓకే, విదేశీ వ్యాపారం లేకుండా మనకి మిగిలిన 3 రంగాలు అయితే ఉన్నాయనే విషయం గమనించాలి. ఓకే, సో ఇక్కడ క్లోజ్డ్ ఎకానమీ విషయానికి వస్తే మనకి ఏమున్నాయి, గృహరంగం, వ్యాపార రంగం, ప్రభుత్వ రంగం, ఈ 3 అంశాల విషయం గమనించాలి. అండ్ నెక్స్ట్ ఓపెన్ ఎకానమీ విషయానికి వస్తే 3 రంగాల ఆర్థిక వ్యవస్థకు విదేశీ వ్యాపార రంగం కూడా కలిపితే దాన్ని ఏమంటారు ఓపెన్ ఎకానమీ అంటని చెప్పేసి గమనించండి. ఓకే, ఇక్కడ దిగుమతులు అనేవి ఆదాయ ప్రవాహాన్ని తగ్గించగా ఎగుమతులు అనేవి ఆదాయ ప్రవాహాన్ని అయితే పెంచుతాయి. అంటే ఆదాయం అనేది చూసుకుంటే మనం విదేశాలకి చెల్లించే మనీ అనేది తక్కువ ఉండి విదేశాలు మనకు చెల్లించేది ఎక్కువ ఉంటే మనకి ఆదాయం అనేది పెరుగుతుంది అనమాట. సో ఇది కానీ రివర్స్ ఉంటే మాత్రం ఆదాయం అనేది తగ్గుతున్న విషయం గమనించాలి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి సెక్టార్స్ ఇచ్చాం, అంటే రంగాలు ఇచ్చాం, లీకేజెస్ ఇచ్చాం, తర్వాత ఇంజెక్షన్ ఇచ్చాం, నెక్స్ట్ చూసుకుంటే ఈక్విలిబ్రియం అని చెప్పేసి ఇచ్చామని చెప్పేసి గమనించండి. ఇవన్నీ మనకి ఒక ఫార్ములాస్ అని చెప్పేసి గమనించండి. సెకండ్ సెక్టార్ చూసుకుంటే మనకి ఇక్కడ సేవింగ్స్ ఉంటాయమ్మా, పొదుపు ఉంటుంది. ఓకే, సెకండ్ సెక్టార్లో పొదుపు ఉంటుంది. సో ఇక్కడ పొదుపుకి ఇంజెక్షన్ ఏంటంటే దానికి రెమెడీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని చెప్పేసి గమనించండి. ఓకే, లీకేజ్ అనేది మనకి ఏంటంటే ఏమవుతుంది, దాన్ని సో పొదుపు అని ఉంటుందన్నమాట. సో లీకేజ్ అంటే పొదుపు. సో ఈ పొదుపుకి రెమెడీ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్లు, ఓకే, పెట్టుబడి కింద వాడాలని చెప్పేసి గమనించండి. ఇక్కడ ఈక్విలిబ్రియం చూసుకుంటే సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు పెట్టుబడిగా ఉండాలన్న విషయం గమనించండి. నెక్స్ట్ థర్డ్ సెక్టర్ విషయానికి వస్తే సేవింగ్స్ మరియు ట్యాక్సెస్. ఓకే, సేవింగ్స్ మరియు ట్యాక్సెస్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి ప్లస్ గవర్నమెంట్ ట్యాక్స్ ఉంటుందన్నమాట. సో దీనికి ఈక్విలిబ్రియం చూసుకుంటే ఫార్ములా సేవింగ్స్ ప్లస్ ట్యాక్సెస్ ట్యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ గవర్నమెంట్. ఓకే, గవర్నమెంట్ సెక్టర్ అని చెప్పేసి గమనించండి. నెక్స్ట్ ఫోర్త్ సెక్టర్ విషయానికి వస్తే దీంట్లో లీకేజ్ చూసుకుంటే సేవింగ్స్, ట్యాక్సెస్ మరియు ఇంపోర్ట్స్ అని చెప్పేసి గమనించండి. అంటే ఇక్కడ సేవింగ్ అవుతుంది అండ్ ట్యాక్స్ అనేది కట్టడం జరుగుతుంది. ఇంపోర్ట్స్ అనేది అంటే బయట నుంచి మనకి రా మెటీరియల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అయితే దీనికి ఈక్విలిబ్రియం కండిషన్ చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ ట్యాక్స్ మైనస్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి గమనించండి, రైట్. సో ఇప్పుడు సేవింగ్స్, ట్యాక్సెస్ ప్లస్ ఓకే సేవింగ్స్, ట్యాక్సెస్, దాంతోపాటు చూసుకుంటే ఏవైతే మనకి ఇన్వెస్ట్మెంట్ ఉందో దాంతోపాటుగా గవర్నమెంట్ ట్యాక్సెస్ ప్లస్ ఎక్స్పోర్ట్స్. ఇక్కడ ఎమ్ అంటే ఏంటంటే ఇంపోర్ట్స్ అమ్మ, అటు చూసుకుంటే ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి గమనించండి. ఓకే, సేవింగ్స్, ట్యాక్సెస్ ప్లస్ ఇంపోర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ప్లస్ గవర్నమెంట్ ట్యాక్స్ ప్లస్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి మీరు గమనించాలి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఒక చిన్న పాయింట్ ఉందన్నమాట, ఏం లేదు,
ఆల్మోస్ట్ ఆ సిలబస్ మొత్తం అయిపోయినట్టే. ఆదాయ చక్రీయ ప్రవాహ లాభాలు. ఓకే, ఆదాయ చక్రీయ ప్రవాహ లాభాల విషయానికి వస్తే ఒక దేశంలో జాతీయ పరిమాణం అనేది తెలుస్తుంది అనమాట. ఏం తెలుస్తుంది? ఒక దేశంలో జాతీయ పరిమాణం అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థలో ఒక రంగంపై ఇంకో రంగం వారు ఎలా ఆధారపడని చెప్పి తెలుస్తుంది అనమాట. ఓకే, ఆర్థిక రంగంపై ఒక రంగంపై ఆర్థిక వ్యవస్థలో ఒక రంగంపై ఇంకో రంగం అనేది ఏ విధంగా ఆధారపడని చెప్పేసి మనం ఇది తెలుస్తుంది. దాంతోపాటు చూసుకుంటే ఆదాయ ప్రవాహంలో సమతుల్యం పొందాలంటే మనకి ఉండవలసిన కొన్ని షరతులు కూడా తెలుస్తాయని చెప్పేసి గమనించండి. ఓకే, ఒక్కసారి మరొకసారి గమనించండి అమ్మా. ఆదాయ చక్రీ ప్రవాహ లాభాలు చూసుకుంటే ఒక దేశంలో జాతీయ పరిమాణం తెలుస్తుంది. నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థలో ఒక రంగం అనేది ఇంకో రంగంపై ఏ విధంగా ఆధారపడుతుంది తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఆదాయ ప్రవాహంలో సమతుల్యం పొందాలంటే మనకి ఉండవలసిన షరతుల గురించి తెలుస్తున్న విషయం గమనించండి. ఓకే, సో ఇది ఓవరాల్ ఈరోజు క్లాసు. అయితే ఒక్కసారి దీంట్లో మనం డిస్కస్ చేసుకున్న పాయింట్లు చూసుకుంటే ఒకటి రియల్ ఫ్లో అండ్ మనీ ఫ్లో గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా చూసుకుంటే 4 రంగాలు ఉన్నాయి. ఒకటి గృహ రంగం, 2 వ్యాపార రంగం అంటే సంస్థలు, దాంతోపాటు చూసుకుంటే 3 గవర్నమెంట్ రంగం, 4 విదేశీ రంగం అని చెప్పేసి ఉంటుంది. సో మీరు ఈ యొక్క క్లాసులో నుంచి ఎక్స్పెక్ట్ చేసే బిట్స్ ఎలా ఉంటాయంటే, సో పొదుపు చేసినప్పుడు సెకండ్ సెక్టార్లో, ఓకే, పొదుపు చేసినప్పుడు సెకండ్ సెక్టార్లో సంస్థల యొక్క ఆదాయం అనేది తగ్గుతుందా పెరుగుతుందని చెప్పి అడుగుతారు. నెక్స్ట్ పొదుపు చేయనప్పుడు కుటుంబ రంగం యొక్క ఆదాయం ఏ విధంగా అడుగుతాడు. అదేవిధంగా చూసుకుంటే మనకి చాలా ఈజీ బిట్స్ అనేవి దీని నుంచి రావడం జరుగుతుందన్నమాట. దీంట్లో మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అయితే ఏ సెక్టార్స్ ఉన్నాయి, సో పొదుపుకి ఆ యొక్క ఏం చేయాలి, రెమెడీ ఏంటి, సో ఇలా ప్రతి విషయం కోసం అయితే మనం నేర్చుకుంటే చాలా క్లియర్గా మనకి ఎకానమీ అనేది చాలా ఈజీగా అర్థమవుతున్న విషయం గమనించాలి. లేదు సార్ నాకు ఇంకా అర్థం కాలేదనుకుంటే ఒకసారి మళ్ళీ వీడియో చూడండి, తప్పకుండా 100% అనేది అర్థమవుతుంది. ఇక్కడ తప్పేం లేదమ్మా, అర్థం కానప్పుడు మళ్ళీ చూస్తే మీకు ఆ టాపిక్ పైన గ్రిప్ వస్తుంది. మనం నార్మల్గా ఒక టాపిక్ చూడడం, అది అర్థమైనా అర్థం కాకపోయినా సరే అక్కడ వదిలిపెట్టకుండా మరొకసారి క్లాస్ అనేది వింటే లాస్ట్ టైం ఎక్కడైతే పాయింట్స్ మిస్ అయిపోయావో ఆ పాయింట్స్ అనేది కవర్ చేసుకోవాల్సిన విషయం గమనించండి. ఓకేనా, థ్యాంక్ యూ. సో ఇక్కడితో జాతీయ ఆదాయ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్ చూసుకుంటే నెక్స్ట్ టాపిక్ ఏం స్టార్ట్ చేద్దామంటే ద్రవ్యం బ్యాంకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. లేదు అంటే పేదరికం కానీ లేదా పారిశ్రామిక రంగం ఉన్నాయి కదా, సో వాటి కోసం అయితే కూడా తెలుసుకుందాం. దీనికన్నా బాగా చాలా నీట్గా కూడా అక్కడ నేర్చుకుందాం క్లాస్ అనేవి. ఓకేనా, థ్యాంక్ యూ. సో మీరు ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన యొక్క జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.